ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారత ప్రభుత్వానికి ప్రతిపాదించిన గోదావరి బంకచెర్ల ప్రాజెక్టుపై సందర్శన మరియు చర్చ తెలంగాణలోని అన్ని పార్టీల గౌరవనీయ పార్లమెంట్ సభ్యుల నుండి యోచనలు ఆహ్వానించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి బంకచెర్ల ప్రాజెక్టు నిర్మించాలని ప్రతిపాదించింది. మరియు ఈ ప్రతిపాదనను భారత ప్రభుత్వం జలశక్తి మంత్రిత్వ శాఖలు మరియు ఆర్థిక మంత్రిత్వ శాఖ సమర్పించింది. ప్రాథమిక అధ్యయనంలో ఈ ప్రాజెక్టు 1980 నాటి గోదావరి జల వివాద ట్రిబ్యునల్ అవార్డు మరియు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను ఉల్లంఘించినట్టు కనిపిస్తుంది. ఊహించిన విధంగా ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రజల నీటి హక్కులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. గోదావరి బంకచెర్ల లింక్ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంటూ నేను జనవరి 22-25న గౌరవనీయులైన కేంద్ర ఆర్థిక మరియు జలశక్తి మంత్రులకు భారత ప్రభుత్వానికి లేఖలు రాశాను మరియు దానికి కారణాన్ని కూడా చెప్తాను. గోదావరి బంకచెర్ల అనుసంధాన పథకం యొక్క డిపిఆర్ భారత ప్రభుత్వానికి అందలేదని మరియు అది అందిన తర్వాత దానిని ప్రస్తుత మార్గదర్శకాలు ప్రస్తుత ట్రిబ్యునల్ అవార్డును అంతరాష్ట్ర ఒప్పందాలు మరియు ఏపీఆర్ఏ 2014 కింద వివిధ నిబంధనల ప్రకారం పరిశీలిస్తోందని హామీనిస్తూ గౌరవనీయ కేంద్ర జల శక్తి మరియు మంత్రి శ్రీ సిఆర్ పాటిల్ జీ 2025 మే 28న నాకు సమాధానం ఇచ్చారు. నేను గౌరవనీయ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రభుత్వం మరియు శ్రీ రేవంత్ రెడ్డి గౌరవనీయ కేంద్ర మంత్రి శ్రీ సిఆర్ పాటిల్ ను కలిశాము. జూన్ 3, 2025న ఢిల్లీలోని జల్ శక్తి కోసం మరియు ఇతర సమస్యలతో పాటు గోదావరి బంకచెర్ల ప్రాజెక్టుపై మా అభ్యంతరాలను తెలియజేశాము. ఇక గోదావరి బంకచెర్ల ప్రాజెక్టులో అభ్యంతరం వ్యక్తం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రాసిన లేఖ మార్చి 3, 2025న జత చేయబడింది.